హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిలీజ్ చేసిన 750 వేకెన్సీస్ గురించి తెలుసుకుందాం. ఇందులో అయితే మనకి అన్ని అప్రెంటిస్ కోర్స్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 20th July 2026. స్టార్టింగ్ అప్లికేషన్ 7th July 2026. దీనికి సంబంధించి చిన్న ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది 2nd August 2026 కండక్ట్ చేస్తారు. ఇది సింపుల్గానే ఉంటుంది. తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేయాలనుకుంటే ఐఓబి బ్యాంక్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయండి ఫ్రెండ్స్. వేకెన్సీస్ అయితే ఆంధ్రప్రదేశ్కి టోటల్ 15 ఉన్నాయి ఫ్రెండ్స్. 16 జనరల్, 5 ఓబీసీ, 4 ఎస్సీ. అలాగే మనం తెలంగాణకు చూసుకుంటే ఈ అప్రెంటిస్ పోస్ట్ అనేవి చాలామంది తక్కువ అప్లై చేస్తారు ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ అప్లై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 18K వరకు ఉంటుంది. తెలంగాణకు వచ్చేసి 6 పోస్ట్స్ ఉన్నాయి. ఎస్సీకి 2 పోస్టులు, ఎస్టీకి 1, ఓబీసీకి 3 పోస్టు. తెలంగాణకైతే ఆంధ్రతో పోల్చుకుంటే తక్కువ పోస్టులే ఉన్నాయి, కానీ అందరూ అప్లై చేయండి, ఈజీగా వస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కూడా చిన్నగానే ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఇలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ మనకి అవైలబుల్గా ఉండాలి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ఎంఆర్ఓ చేత అటెస్టేషన్ అయి చేయించింది ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 to 28 మధ్య ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీకి కూడా. సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్ అప్రెంటిస్ స్కీమ్ కింద జాయిన్ అవుతారు. 1 year టైం పీరియడ్ వరకు వీరు వర్క్ చేస్తుంటారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి ఏమో 3 years ఉంటుంది. ఓబీసీకి అయితే 2 years అండ్ ఫిజికల్ విత్ డిజబిలిటీ వాళ్ళకేమో 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లై అవుతుంది. తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓబీసీ అనేది నాన్ క్రీమీ లేయర్ అని మెన్షన్ చేసి ఉండాలి, లేకపోతే వాళ్ళని ఓసీ కింద కన్సిడర్ చేసి సెలెక్ట్ చేస్తారు. పీహెచ్ వాళ్ళకైతే మినిమం 40% అబవ్ ఉండాలి, వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేస్తారు. పీహెచ్కి సంబంధించిన కేటగిరీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. నేను కూడా నోటిఫికేషన్ కింద పిన్ చేస్తాను, తప్పకుండా అందరూ అప్లై చేయండి. స్టైఫండ్ వచ్చేసి మెట్రో ఏరియాస్కి అయితే 15,500, అర్బన్కి అయితే 14,500 అండ్ సెమీ అర్బన్ అండ్ రూరల్కి వచ్చేసి 14,000. సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసి చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్లు, వీటన్నిటికి కలిపి 100 మార్క్స్ తీసుకుంటారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆన్లైన్లో ఇంటి ద్వారానే ఉండి ఆన్లైన్ అటెండ్ అయ్యి దాన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఆన్లైన్ పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. దీంట్లో అయితే మన లాంగ్వేజ్ ఎబిలిటీస్ చూస్తారు. తెలుగు స్టేట్స్ కాబట్టి మనకైతే తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీకి అయితే 200 ప్లస్ జిఎస్టీ, ఓబీసీకి అయితే 600 ప్లస్ జిఎస్టీ అండ్ జనరల్కి వచ్చేసి 800 ప్లస్ జిఎస్టీ. సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్ కోసం సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళకైతే మన 10th డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది, ఇవన్నీ ఓబీసీ కేటగిరీ నాన్ క్రీమీ లేయర్, ఇవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.